ప్రైజ్ ది లార్డ్. మరి మనమందరం కూడా మంచి సమయంలోకి ఎంట్రీ ఇస్తున్నాము. అదేంటంటే దేశ నాయకుడిని ఎన్నుకునేటువంటి ఓట్ల సమయంలోకి మనమందరం కూడా వెళ్తా ఉన్నాం. ఓకే, దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలు ఏముంటుందంటే, నీ యొక్క రాజ్యము వచ్చునుగాక అని ఉంటుంది. ఆయన రాజ్యం ఎక్కడికి రావాలండి? భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే అన్ని రంగాల్లో కూడా అందరు కూడా రక్షించబడి ఆశీర్వదించబడి ఓకే ఆయనకు మహిమ చెల్లించేటువంటి ఒక మంచి రాజ్యంలో మనం అందరం ఉండాలి అని చెప్పేసి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం ఎలాగ ఉంది అని అంటే, తన వేరే సామ్రాజ్యాన్ని మాత్రమే ఇక్కడ భారతదేశంలో ఉండాలి, వేరే సామ్రాజ్యాలు ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక దిశగా వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. సో ఈ యొక్క సమయంలో మంచి నాయకులు ఉండడం మనకు చాలా అవసరం ఉంది. నాకెందుకులే, నేనున్నటువంటి ప్రాంతంలో మా నాయకులు బాగానే ఉన్నారు అనుకోవడం కాదు. అది దేశంలో నార్త్ ఇండియా మొత్తం కవర్ అయింది అని అంటే పక్కకు రావడానికి దానికి ఎంతో సమయం పట్టదు. కానీ ఈ అవకాశాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకుందండి. సో మనం ఏ రీతిగా అయితే రక్షించబడ్డామో, సువార్త సత్యమైనది కాబట్టి అది అన్ని దిశలలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భారము ప్రభు నీ మీద నా మీద పెట్టాడు. దీనికి సహకరించాలంటే మనం ఉన్నటువంటి ఒక నాయకులు ఓకే కులమత భేదాలు లేకుండా ఓకే అందరూ కూడా సమానమే అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి ఓకే ఎవరి మతాలను కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళే నాయకుల్ని ఎన్నుకుందాం. ప్రభువును ఘన